యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల పిలుపు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. గురువారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలేపల్లిలో యువగళం పాదయాత్ర ముగింపు ఎన్నికల శంఖారావం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుండి 500 మంది పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ప్రతి పంచాయతీల్లోని సమస్యలు పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు గారు వికాస పత్రం కార్యక్రమానికి శ్రీకారం పలికారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిమిత్తమాత్రంగా మిగిలారని, పంచాయతీల్లో ఉన్న అరకొర నిధులు కూడా ప్రభుత్వం లాగేసుకుందన్నారు. కనుక పంచాయతీల్లో సమస్యల పరిష్కారం కోసం టీడీపీ చేపట్టిన గ్రామ వికాస పత్రం ద్వారా అవసరమైన నిధులు చేపట్టాల్సిన పనులు గ్రామ స్థాయిలోని టీడీపీ నాయకులు రాసుకొని పార్టీ కార్యాలయానికి అందజేయాలని అన్నారు. తద్వారా టీడీపీ అధికారంలోకి రాగానే అక్కడికక్కడ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ పొందించి అభివృద్ధికి బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఈ నెల 22వ తేదీ ఉదయం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవంతం చేయాలని, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లు రిజిస్ట్రేషన్ ద్వారా త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటు చేర్పులు, అలాగే దొంగ ఓటు తొలగింపు తదితర అంశాలపై బూత్ బాధ్యతలు తీసుకొని కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, వైవి సుబ్బారావు, ఎద్దు శశికాంత్ భూషణ్, మాలటి కృష్ణారావు, వైవి సుబ్బారావు, దామచర్ల రమణయ్య, ఆళ్ల వెంకటరత్నం, రావుల పద్మజ, కుసుమ కుమారి, నాళం నరసింహ, బేరం అరుణారెడ్డి, మండువ లావణ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాని తర్వాత తీసేసిన ఓట్లు ఉన్నాయి, తీసేసి మన వల్ల ఓట్లు తీసేశారు అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మొన్న మనం కలెక్టర్ గారిని కలిసి ఏదైతే నాన్ ప్రైజ్డ్ ఓట్లు ఉన్నాయో అవి కూడా అన్నీ కూడా లిస్ట్ ఆయనకి ఇచ్చాం. అదేవిధంగా ఆర్టీ వారికి పంపించాం, స్టేట్ ఎన్నికల కమిషన్కి పంపించాం, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్ని కూడా లిస్టు పంపించాం. దాంతోపాటు డెత్ కేసులు కూడా అవి ఏవైతే ఉన్నాయో, ఏ బూత్లో ఉన్నాయో అవి కూడా వాళ్ళకి తెలియపరిచాం. అదేవిధంగా కొన్ని డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, అవి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా ఒక పక్క మనం పరిశీలన చేసినా కూడా అక్కడ ఉండే బూత్లో కానీ, డివిజన్ ప్రెసిడెంట్ కానీ దాని మీద మనం సీరియస్గా చేసుకోలేకపోతే ఈ ఓట్లు, ప్రతి ఒక్క ఓటు రేపు మనకు వచ్చే ఇబ్బందులు వస్తాయి. మనకు వచ్చే రేపు ఫైనల్ లిస్టులో మనం ఏదైనా కూడా ఇలాంటి డెత్ కేసులు కానీ, నాన్ ప్రైస్లు కానీ, డబుల్ ఎంట్రీలు కానీ ఇవన్నీ కూడా మనం తీయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని మీరు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు తెలియపరచండి. నేను మరీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ 2-3 రోజులు లేకపోతే ఈ 2 నెలలు మనం జాగ్రత్తగా కష్టపడకపోతే రేపు మళ్ళా ఇబ్బందులు ఉండే పరిస్థితి వస్తుంది. రేపు ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా కొత్త ఓట్లు చేరుతుంటాయి. అదేవిధంగా ఏదైనా చనిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే తీసేస్తారు. కానీ రేపు వచ్చే ఫైనల్ లిస్ట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం పగడబందీగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్నాళ్ళు కష్టపడ్డాం, ఎన్నాళ్ళు కలిసాం, ఎన్నో ధర్నాలు చేసాం, ఎంతోమంది మీద కేసులు పెట్టారు. అదేవిధంగా కొంతమంది జైలుకి కూడా పోయేసి వచ్చారు. అనేక సమస్యల మీద 5 ఏళ్ళు ఈ రాక్షస పాలనలో మనం అంతా కూడా కష్టపడ్డాం. ఏదైతే ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఈ 2 నెలలు కానీ మనం జాగ్రత్తగా మనం చేసుకోలేకపోతే రేపు మళ్ళీ 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఇంట్ల మీదకి వచ్చి పరిస్థితులు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీకు మరోసారి తెలియజేస్తా ఉన్నా. దాన్ని ఏదైతే మీకు ఇస్తామో ఆ బూత్లో ఏదైతే వెరిఫై చేయమంటామో దాన్ని మీరు కాస్త ఓపికగా కూర్చొని కానీ మీరు క్రాస్ చెక్ చేసి కానీ మాకు నోట్ చేసి ఇస్తే దాన్ని మేము పై లెవెల్లో మనం ఏం చేయాలనేది కూడా మా పని మేము చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్ని వేల ఓట్లలో ఒక మనిషి ఇంకొక మనిషి పోయి తిరిగి చేసేది కాదు. ఖచ్చితంగా బూత్లో ఉండేవాళ్ళు, ఆ డివిజన్ ప్రెసిడెంట్ దాని మీద సీరియస్గా తీసుకుంటేనే దానికి పనులు తొందరగా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఆ బూత్లో ఉండే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది. వీళ్ళు ఎవరు, ఏ ఊరు, ఏ క్యాస్ట్, లేకపోతే ఏం పని చేస్తారో కూడా మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి
దాన్ని మీరు తెలియపరిస్తే తప్పకుండా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీని మీద మళ్ళా కూడా మీకు ఇచ్చేస్తాం. అవి ఇప్పుడే తెచ్చి మన్నాను అవి మీ ఇంటికి కూడా చేస్తామా, లేకపోతే ఇప్పుడు ఉండే వాళ్ళకి కూడా అవి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెండవది వచ్చేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ. దాని మీద 2 రోజులకు ఒకసారి మాకు జూమ్ మీటింగ్ పెడుతున్నారు. అంతకుముందు అయితే మనము 175లో 4వ ప్లేస్లో ఉన్నాం, పైనుంచి కాదు కింద నుంచి. అంటే 171లో ఉన్నాం. ఏం తిరుపతిరావు నవ్వుతున్నావుగా, నవ్వండి. అట్లా ఉన్నాం. తర్వాత మన వాళ్ళందరూ కూడా దాన్ని సీరియస్గా దాని మీద పెట్టి ఒక ఆదివారం స్పెషల్ డ్రైవ్ పెట్టి మన మహిళలను కూడా కొంతమందికి ఇన్ఛార్జీలు కూడా వేసాం. కొంచెం పోయి మీరు సీరియస్గా తీసుకోండి. కొన్ని కాలేజీ స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చాం. వాళ్ళని కూడా పెట్టి ఎక్కడైనా కూడా మనకి ఆన్లైన్ ఇబ్బంది ఉన్నా లేకపోతే తెలియకపోయినా వాళ్ళ మనుషులు కూడా వాళ్ళకి కొంతమందిని ఇచ్చి దాని మీద మనం సీరియస్గా చేస్తే ఒకరోజే 3000 చిల్లర ఆ రోజు కొట్టారు. ఆ రోజు వరకు స్టేట్ ఫస్ట్ ఉన్నాం మనం. తర్వాత వాళ్ళు మిగతా చాలామంది నాకు ఫోన్ చేశారు, ఒక రోజులోనే 3000 ఎట్లా కొట్టారు. ఎలా కొట్టారంటే ఇంక అందరం కూడా రూట్స్ లెవెల్లోకి వెళ్ళేకి పని అయిందని చెప్పేసి చాలామంది ఇన్ఛార్జీలు కూడా నాకు ఫోన్ చేశారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు 16,000 17,000కో వచ్చాం. అయినా కూడా లోకేష్ గారు రోజు మెసేజ్, మార్నింగ్ అవగానే ఫస్ట్ స్టేట్ ఆఫీస్ నుంచి మెసేజ్. మళ్ళీ నేను బాబు గారు కలిసినప్పుడు కూడా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అవసరమైతే అవుట్సోర్సింగ్ అయినా పెట్టండి, ఎటు పరిస్థితుల్లో దీన్ని 0 లెవెల్లో మనం చేయండి, మిమ్మల్ని అడుగుతుంది 60% మీరు కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా దీని మీద చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మనం సీరియస్గా మీరు ప్రతి ఒక్కరు కూడా డివిజన్ ప్రెసిడెంట్లు కూడా కొంతమంది యాక్టివ్ ఉన్నారు, కొంతమంది యాక్టివ్ లేదు. కొంతమంది అనేక పోస్టులు ఇచ్చాం, పార్లమెంట్ అధ్యక్షులు ఇచ్చాం, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చాం, డివిజన్లో మన అనుబంధ సంఘాల అధ్యక్షులు ఇచ్చాం. మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరికి ఏది తెలియదులే, మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నా కూడా మనకు తెలియదులే అని మీరు అనుకుంటే అది అవివేకం. ఖచ్చితంగా మేము రూమ్లో ఉన్నా కూడా 2 రోజులు అయితే 3 రోజులైనా ప్రతి ఒక్కరు ఎక్కడేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంత పని చేస్తున్నారు అనేది కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం మీ మీద ఉంటుంది. మీకు భవిష్యత్తు మనం జాగ్రత్తగా చేసుకొని ఖచ్చితంగా మనకి ఇచ్చిన టార్గెట్ మనం కంప్లీట్ చేసుకుంటే ఇంకో స్టెప్ ఎక్కుతారు. డివిజన్ ప్రెసిడెంట్ ఇంకొక పోస్ట్కి వెళ్తాడు, లేకపోతే అనుబంధ సంఘాల్లో ఉండేవాళ్ళు ఒక పోస్ట్కి వెళ్తాడు, పార్లమెంట్లో ఉండేవాళ్ళు స్టేట్కి వెళ్తారు. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి సొసైటీలో మీకు గౌరవం వస్తుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం రాజకీయాల్లోకి వచ్చింది మనం ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయడానికి, సమాజంలో ఏదో విధంగా మన వల్ల 10 మందికి ఉపయోగపడటానికి, దానికోసం మనం రాజకీయాల్లోకి వచ్చాం. ఎవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు డివిజన్లో మీరు కూడా 10 మందికి ఉపయోగపడతా ఒక నోటిఫికేషన్ అయ్యి ఈరోజు ఫలానా వాళ్ళు అని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది అంటే అది పార్టీ వల్ల, మీకు ఇచ్చిన గౌరవం వల్ల. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నేను ఉన్నాను అంటే పార్టీ ఇచ్చిన గౌరవం వల్ల ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనకు విలువ, మనకుండే గౌరవం మనకుంది. దాని తగ్గట్టుగా నేను కూడా ఏదో కాలక్షేపం చేసుకుంటా పోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి, అందరికీ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒకసారి యోచన చేసుకోవాలి, మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, మనం ఏం పని చేస్తున్నాం, పార్టీకి నా వల్ల ఒక 10 ఓట్లు మనం తీసుకురాగలుగుతున్నాము, మనం ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. నాకు ఈ పదవే చాలే అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, ఎవరు పని చేయబడ్డా మీరు ఇంటికాడే ఉండింది, మీరు పని చేయకపోయినా జరిగే వాళ్ళు చేస్తారు, జరిగేది జరుగుతుంది. రేపు మీరు ఆ స్థాయిలోనే ఉంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఎక్కడ ఏ డివిజన్లో ఉంటారో, లేకపోతే ఏ బూతుల్లో కానీ లేకపోతే ఉంటారో దాని మీద ఒకసారి సీనియర్లుగా ఉండే వాళ్ళు కూడా కొంచెం మానిటరింగ్ చేసి, డివిజన్ ప్రెసిడెంట్ కూడా బూత్ వాళ్ళు చేస్తున్నారా లేదా, బూత్ వాళ్ళు కింద సెక్షన్ వాళ్ళు కూడా వాళ్ళు కలుపుకొని పోతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేస్తే ఒక మనిషి చేసేది 10 మందితోటి మనం అందరం కూడా చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి. రోజుకి ఒక బూత్ 40 కొట్టడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కలిసి చేస్తే రోజుకి 2,000 3,000 అవుతా ఉందంటే ఒక 10 రోజులు టార్గెట్లు పెట్టుకుంటే 10 రోజులు 15 రోజులు అయిపోతుంది.
పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో పనికి వెళ్ళటమో లేకపోతే రేపు దగ్గరికి వస్తుంది నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఇవ్వబోతారు. ఎందుకంటే మార్చిలో మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి జనవరి ఎండింగ్ కానీ లేకపోతే ఫిబ్రవరి 1st or 2nd వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి 45 days టైం ఉంటుంది. మనకి ఇంకా టైము కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ కౌంట్ డౌన్ ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం అందరం కూడా కలిసి పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే ఇంకోటి వచ్చేసి మనకి ఏదో గ్రామ వికాసాన్ని అది పత్రం ఇచ్చారో అవి మండల వాళ్ళకు కూడా పంపిస్తాం. ఏ మండలం వాళ్ళు అక్కడ ఉండే సమస్యలు కూడా దాన్ని ఫిలప్ చేసి పంపించమని చెప్పారు. దాన్ని కూడా మండల నాయకులు కూడా దాని మీద సీరియస్గా తీసుకొని చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మూడవది వచ్చేసి మనకి యువగలం ముగింపు కార్యక్రమాన్ని కూడా రేపు 20వ తారీఖు వైజాగ్లో భోగాపురం మనకి అక్కడ ఎయిర్పోర్ట్ కోసం మనకి ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో భోగాపురం అని చెప్పేసి విజయనగరం యువతల అక్కడ ప్లేస్లో పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఎన్నికల సింహగర్జన మాదిరి కొన్ని వేల మందితోటి ఈరోజు ప్రోగ్రాం పెట్టారు. దీనికి కూడా ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా మన వాళ్ళంతా ముఖ్య నాయకులంతా కూడా వైజాగ్ రమ్మని చెప్పారు. దానికి నేను కూడా దానికి ఒక 6-7 స్పెషల్ ట్రైన్లు వేస్తున్నాను. అందుకని చెప్పేసి స్పెషల్ ట్రైన్లో కూడా ఒక 4 బోగీలు మనకు ఒంగోలుకు కావాలని చెప్పేసి కూడా మనం చెప్పాం. ఆ బోగీలు కూడా మనకు అలాట్ అయిపోతే నేను చెప్తాను. మనకు ముందు రోజు 19 వెళ్తాం, మళ్ళీ 20 ప్రోగ్రాం చూసుకొని మళ్ళీ వాళ్ళే ఆ ట్రైనే వెనక్కి తీసుకొచ్చేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కన్ఫామ్ అయితే నేను మళ్ళీ కూడా మీ అందరికి కూడా గ్రూపుల్లో మెసేజ్ పెట్టి అందరికి కూడా మేము తెలియపరుస్తాం. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి అంబేద్కర్ మన ఏదైతే సెమీ క్రిస్మస్ ఉందో సెమీ క్రిస్మస్ కూడా 22వ తారీఖు అంబేద్కర్ భవన్లో సెమీ క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. దాన్ని కూడా మన ఎస్సీ నాయకులంతా కూడా దాని మీద ఒకసారి కూర్చొని దాన్ని ఎట్లా చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. ఎందుకంటే 20 మనం వైజాగ్ వెళ్తున్నాం కాబట్టి 21 దారిలో ఉంటాం కాబట్టి 22 మనం పెట్టుకున్నాం. 22 ఎస్సీస్ అంతా కూడా కూర్చొని దానికి మనకి ఏమేమి చేయాలో కూడా దాన్ని ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రోగ్రాం బాగా సక్సెస్గా చేసే విధంగా చేయండి. ఆ కళ్యాణ మండపం చాలదు అనుకుంటే ఏది కావాలన్నా ఇంకోటి కూడా చూద్దాం. ఫాస్టర్స్ ఎవరో కొంతమంది వస్తే వాళ్ళకు కూడా చెప్పాను నేను. అందరూ కూడా మన నియోజకవర్గం ఉండే ఫాస్టర్స్ని ఫ్యామిలీస్ తోటి కూడా రమ్మని చెప్పాం. వాళ్ళకి ఏదన్నా మనం ఇవ్వాలా, ఏం చేస్తే బాగుంటుందో కూడా దాన్ని కొంత డిజైన్ చేసి మీరందరూ కూడా కూర్చొని మాట్లాడితే దాని పద్ధతి ప్రకారంగా ఆ రోజు 22 కూడా సెమీ క్రిస్మస్ పెట్టుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు పూర్తిగా ఒక్కోసారి గమనించుకుంటే స్టేట్లో కూడా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ ఉండే ఎమ్మెల్యేలను కూడా మార్చి ఇంకోళ్ళ దగ్గరికి వేసుకునే పరిస్థితి ఈరోజు ఈ జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అంత అవినీతి, అదేవిధంగా ప్రజల్లో విశ్వాసం పోయి ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళని అనేక సమస్యలు ఉంది, వాళ్ళని రాణిని ఊళ్ళల్లో కూడా రాణిని పరిస్థితులు కనపడుతూ ఉంటే వాళ్ళని జిగ్జాగ్ చేస్తా అక్కడ ఉండేవాళ్ళు ఇంకో దగ్గర ఉండేవాళ్ళు ఇంకో దగ్గర చేస్తూ ఉన్నారు. అతనేదో చేసేస్తున్నాడు కానీ ఈరోజు ప్రజల్లో మాత్రం పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ చేసింది ఏందనేది కూడా ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. ఈరోజు పొద్దున కూడా వీళ్ళు అంగన్వాడీ వాళ్ళంతా కూడా వాళ్ళ దీక్షలు చేస్తూ ఉంటే అక్కడ కూడా పోయించాం. వాళ్ళంతా కూడా ఎంతమంది 600-700 మంది ఆడవాళ్ళను కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా మాట్లాడే మన పార్టీ తరఫున వాళ్ళకి సంఘీభావం కూడా తెలిపేసి వచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే సిమ్టమ్స్ను బట్టి పరిస్థితులను బట్టి ఈ 4.5-7 నెలలు దగ్గర అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఈరోజు పూర్తిగా ప్రజల్లో తిరిగేటప్పుడు వాళ్ళు ఉండే పరిస్థితులు మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని మనం జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు అలా ఇబ్బందులు వస్తాయి. ఇందాక మన శశిభూషణ్ అన్నట్టు మనుషులు ఇక్కడ ఇంకోటి అక్కడ ఎవరో ఉంటారు. అంటే మనుషులు మనం దగ్గర 100 మంది ఉంటే 10% ఉంటారు, ఎదవలు ఉంటారు. డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో ఇంకో దానికోసమో ఏదో ఒకటి అభివృద్ధి పడతారు. అవి శాస్త్రాలు కాదు, ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది.
పోయినసారి ఎవరికి ఇచ్చారా, ఏం చేశారా అనేది కూడా కొన్ని విషయాలు తెలుసు. కాకపోతే వాళ్ళని అడగటం మనకి సంస్కారాలు అడ్డు వస్తాయి. కాబట్టి ఎన్ని పద్ధతులు కాదు, మనది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణమైన పార్టీ. ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టాలు ఎన్ని ఉన్నా కూడా, ఏ టైం అయినా కూడా ఒక గంట ముందు చేస్తే ఎప్పుడు కూడా మన ఇమ్మీడియట్గా వచ్చి అది తెలుగుదేశం పార్టీలో వస్తుంది. వాళ్ళ పార్టీల మాదిరి మనం ప్రోగ్రాం చేయాలంటే డబ్బులు ఇచ్చి ప్రోగ్రాములు చేయం, డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకొచ్చుకోలేం. వాళ్ళకి డబ్బులతో పాటే భోజనాలు, బిర్యానీ పొట్లాలు ఇచ్చేది మన చరిత్రలో లేదు. మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళే ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చేవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజుకి మన చరిత్రలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నేను చూసాను, అంతకు ముందు వాళ్ళు చూశారు. ఎవరు కూడా మనం పెద్ద చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అవని, పెద్ద పెద్ద మీటింగ్లు అయినా కూడా ఎన్ని వేల మంది కావాలంటే అన్ని వేల మంది టార్గెట్ పెట్టుకునే వాళ్ళం, కష్టపడే వాళ్ళం. 2 రోజులు మీ దగ్గర నుంచి ఇంతమందిని తీసుకురావాలని చెప్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళం అంతవరకే, ఎందుకంటే దూరానికి నుంచి వచ్చేవాళ్ళకి. అంతేగాని ఏ రోజు కూడా మనం 500, 600 ఇచ్చేసి మనుషుల్ని మనం ఏ మీటింగ్లకు తీసుకురాలా. అదంతా కూడా మీ అందరూ కూడా పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉండే ప్లస్లు, మెరిట్స్ ఇవి. మనం చేసిన పనులు ఇవాళ మనం ఎక్కడైనా కూడా బజార్లో ఏడైనా నిలబడి గుండె మీద చేసుకొని చెప్పచ్చు. ఎందుకంటే ఇంకొక నెలన్నర లోపల ఈయన వరకు పెట్టేది ఏం లేదు, అయిపోయింది, ఇంకేం చేయడానికి కూడా లేదు. కాబట్టి మొన్నటిదాకంటే ఏదో చేస్తాడేమో, ఏదైనా కొత్తది ఏదైనా పథకాలు తీసుకొస్తాడేమో, జగన్ రెడ్డి బంధువు అంటున్నాడు కదా, ఏదైనా తీసుకొచ్చి ఏదైనా చేస్తాడేమో అని చెప్పేసి అందరం చూసాం. ఈరోజు ఏదీ లేదు, జీరో. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించుకోబడలే. కాబట్టి మనం చేసింది మనం ధైర్యంగా మన ప్రజలకు చెప్పుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక పద్ధతి ప్రకారంగా అందరికీ కూడా కష్టపడ్డాం, పనిచేసాం. ఈ రోజుకి కూడా ఒక పద్ధతి ప్రకారంగానే అపోజిషన్లో కూడా మనం అన్నీ కూడా మనం పనులు చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే క్వశ్చన్ ఆయనే, ఆన్సర్ ఆయనే. ఆయన పూర్తిగా అయిపోయింది. పోయినసారే చెప్పాను నేను, నీ పని అయిపోయిందిరా స్వామి అని. ఇప్పుడు కూడా మళ్ళా కూడా చెప్తున్నా, ఆయనే క్వశ్చన్ వేసుకుంటాడు, ఆయనే ఆన్సర్ చెప్తాడు. అవన్నీ చెప్పుకుంటా పోతే ఆయనే నేనే ఏమేం చెప్పాడు కూడా మనం అందరం చూసాం. పూర్తిగా ఇక్కడే కాదు, స్టేట్ లెవెల్లో వైరల్ అయిపోయింది. నేనే డబ్బులు తీసుకుంటాను మంత్రి అయితే, 7 ఊళ్ళో తీసుకోలేదు, అంతా తీసుకున్నానని ఆయనే చెబుతాడు. నెక్స్ట్ ఆయనే మళ్ళీ నెక్స్ట్ రోజు కంక్లూజన్ ఇస్తాడు దాన్ని. అసలు ఎవడు అడిగాడు, నువ్వు డబ్బులు తిన్నావని అడిగావా, తిన్నాడని అడిగాడా, ఎవడన్నా అడిగాడా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా అడిగారా? అవన్నీ వదిలిపెట్టేసి ఆయనే మైకెత్తుకొని చెప్తాడు. నేనేమో బాగా 50 లక్షలు పందెం పెట్టాము, ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉంది, 4 సార్లు నేను తోపుని, నేను ఒక పెద్ద వీరుణ్ణి, నేను ఒక పెద్ద సీనియర్ నాయకుడిని, జిల్లా అంతా కూడా నేనే అనే వ్యక్తి ఈరోజు 50 లక్షలు నేను పందెం పెట్టాను. మా కొడుకు ఏమో ఆ పార్టీ రాదు, కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ అని చెప్పి కొడుకు చెప్పడం ఏంది? మీరు ఏదైనా ఉంటే ఇంట్లో బెడ్రూమ్లో మాట్లాడుకోవాలి, కొడుకు అబ్బా సంగతులు. ఏమో అది బజార్లో మీటింగ్ పెట్టుకుంటా ఒక మైక్లో నీకు ఇంతమంది ఓట్లు వేసి గెలిపించారనేది ఒక కొంచెం కామన్ సెన్స్ లేకుండా మేము పందెం పెట్టాం, నాకు 50 లక్షలు వచ్చేది, మా కొడుకు వద్దన్నాడు కాబట్టి నేను మానేసాడంట. దానికి ఆయన మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ కంక్లూషన్. అసలు నేను ఎవడు అడిగాడు, నువ్వు పెట్టావా అన్నావా? ఎవరెవరో పెడుతుంటారు పందాలు, బెట్టింగ్లు పెడుతుంటారు, క్రికెట్లు బెట్టింగ్లు పెడుతుంటారు, వాళ్ళు ఎవరో పెడుతుంటారు, తీస్తుంటారు. అవన్నీ ఎవడు అడిగాడు? ఆయనే చెప్పి అయిపోయాడు. మళ్ళీ ముఖ్యమంత్రి బంధువు అంటాడు, మా మీద అయితే ఆయన మీదేమో ఈయనకేమో విపరీతమైన ప్రేమ అంట, ఆయనకి ప్రేమ లేదంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర కూడా జరిగింది, అది కూడా ఆయనే చెప్పుకుంటాడు. ఇట్లా పూర్తిగా దెబ్బతినిపోయింది. అదే ఇప్పుడు మనం ఒకడం దొరికాము ఇప్పుడు అతనికి. వాడెవడో అమెరికాలో మాట్లాడితే దానికంటే నాకు అసలు అతనికి ఎవరు తెలుసు? ఆయనంటే మనం డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చేత అనిపించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ నేను చెప్తే నువ్వు చెప్పావా? ఏమన్నా మినిస్టర్ అయితే నేను డబ్బులు తీసుకున్నాను నేను చెప్తే నువ్వు చెప్పావా? నువ్వే చెప్పుకుంటువి. ఆడ పోయిన ప్రోగ్రామ్ ఏంటి, నువ్వు మాట్లాడేంటి? అంత సీనియర్లు అనేవాళ్ళు నీకు అట్లా ఏ ఆలోచనతో మాట్లాడుతున్నావా, ఆలోచన ఉండి మాట్లాడుతున్నావా అని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను డబ్బులు ఇచ్చి నేను మాట్లాడిచ్చేదేంటి? పిచ్చి మాటలు, పిచ్చి కథ జనాలు ఇంకా నమ్ముతారు అనుకుంటే వేరే జనాలు అసలు ఏమనుకుంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. నాకు బాగా గుర్తుంది, మన ప్రభుత్వం 19లో వచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయింది, ఈయన మంత్రిగా ఉన్నాడు.
6 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి ఏమనుకుంటున్నారో, నేను తలుచుకుంటే జిల్లా మొత్తం తెలుగుదేశాన్ని జీరో చేస్తానన్నాడు ఆయన. నేను ఆ రోజే అనుకున్నా, అయిపోయిందిరా సినిమా, ఇటువంటి పరిస్థితి ఆ విధంగా అయిపోయింది అనుకున్నాను. ఒక పార్టీని ఫుల్ స్టాప్ సున్నా చేయడానికి ఈ వల్ల ఉందా? ఇతని స్థాయి ఏంది? ప్రజలకు ఒక్క పని చేయకుండా 4 సార్లు ఏదో గుడ్డేటుగా దేవుడి దయతోటి ఆయన అదృష్టంతో బయటపడతా గెలుచుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు ప్రజల్లో నిలబడి నేను 5 సార్లు గెలిచానని గర్వంగా ఒక పని చేశాను రా అని చెప్పి చెప్పుకోవడానికి ధైర్యం లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీని జీరో చేస్తానని మాట్లాడతాడు. అతను ఏమనాలి అతన్ని? నేను ఆ రోజే అనుకున్నా, ఏంద్రా ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు, ఓహో ఎంత పెద్ద ఇది అనుకొని నేను అనుకున్నా. ఇవాళ ఏమైంది అతని పరిస్థితి? కాలం చూడు ఎంత ఫాస్ట్గా ఉందో. రోజులు టకటక, సంవత్సరాలు టకటక వచ్చేస్తుంది. ఈరోజు లాస్ట్కి వచ్చేకి ఏమైంది? అతనికి టికెట్ లేదంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. కాసేపు గెదలూరు అంటాడు, కాసేపు మొన్నదాకా కూడా అన్నాడు. ఆయనంట పార్టీలోకి వస్తే నాకు టికెట్ లేకుండా పోతుంది, నేను ఆయన మీద ఉసురు కొడుతున్నానంట, వాళ్ళ అబ్బాయి పెడుతున్నానంట. వాళ్ళ అబ్బాయి ఎన్ని గణకారాలు చేశాడో ఈరోజు నియోజకవర్గంలో తెలుసు. ఆయనకి మాకు టికెట్ రాకుండా అంటే ఆయన అడ్డమంట. ఏం మాట్లాడతారో ఏంటో అసలు ఒక భాష, ఒక పద్ధతి ఏమీ లేకుండా ఇవన్నీ కూడా మాట్లాడి నెత్తి మీద తెచ్చుకొని ఆడ ఉంచాలా పీకాలా అనే ఆలోచనతో వాళ్ళ అధిష్టానం. దాన్ని ఏం చేస్తాడో వాళ్ళ బంధువులు చుట్టాలు కూర్చొని రాసుకొని మనకంటే మనకు అవసరం ఏంటి సబ్జెక్ట్. అందుకని అతను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అతనే భస్మాసుడు తన మీద ఎట్లా బలం ఇస్తే శివుడు నెత్తి మీద చేయబెట్టుకుంటాడో అతని నెత్తి మీద అతనే పెట్టుకొని మన కొడుకో అనుకుంటా కొడుకు సన్స్ట్రోక్ వల్ల పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఏం మాట్లాడుతున్న పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీ ఉంది. దాంట్లో ఇంకా నోటిఫికేషన్ ఈ 15 రోజులు 4 రోజుల కోసం చాలామంది ఊగుతూ ఉన్నారు. అట్లా రేపు ఇది అయిపోగానే తెలుస్తుంది ఇంకా తర్వాత ఏం జరగాలి, ఏం చేస్తారో. ఇప్పుడు కొంతమందిని పిలిచి ఆల్రెడీ ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టి ఇక్కడ ఎవరిని పెట్టాలనేది కూడా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా జనాలు చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నోరు పారేసుకుంటే కాలం చెప్తుంది సమాధానం అని పెద్దలు చెప్తారు. అందుకని నోరు ఎక్కువ పారేసుకోకూడదు, గమ్ముగా చూస్తూ ఉండాలి కాలం జరిగేది. మనం ఎంతవరకు మాట్లాడతామో అంతవరకే మాట్లాడితే మన పరిమితిలో మనం ఉంటాం. అతి మించి మాట్లాడితే ఏమవుతుందంటే ఇబ్బందులు ఈ విధంగానే ఉంటాయి. ఏదో మనం తిరోలాగా మాట్లాడాడు, అది తెచ్చి నెట్టి మీద పెట్టుకునే పరిస్థితులు వచ్చింది. కాబట్టి మనకు అన్నీ కూడా ఈరోజు అతని చాప్టర్ క్లోజ్ అయింది. మనం అతని గురించి ఆలోచించుకోవాలా. అవినీతి డబ్బు ఓటుకి 10,000 ఇచ్చినా ప్రజలు అతనికి ఓటేయండి, గుర్తుపెట్టుకోండి. అది కూడా అతనికి అతను టికెటే ఎవరు అయినా కూడా నేను 100 కోట్లు పెడతాను పోయి జగన్ రెడ్డికి చెప్పుకోవాలి ఏదైనా పెట్టినా ఓట్లు వేసే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరు. కాబట్టి మన ఓట్ల విషయంలో కానీ లేకపోతే ఏదైతే పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో దాని మీద మీరు సీరియస్గా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు దీని మీద కొంచెం కష్టపడి పనిచేసే మార్గం చేయండి. ఊరకనే పొద్దున్నే రావటం, పార్టీ ఆఫీసులు కూర్చోవటం,